హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఇవాళ గణపతి విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇవాళ వీడియో అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసే వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదు. సో బట్ చూద్దాం ఎలాంటి మంచి మంచి విగ్రహాలు ఉన్నాయో. సో మంచిగా అయితే చూద్దాం. అండ్ ఇది వచ్చేసి అయితే ఇక సూరత్ అయితే వచ్చేసి అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి అయితే రావడం అయితే జరిగింది. ఓకే, మంచి పక్షులు అయితే వస్తాయి. అండ్ ఇప్పుడైతే చీకటి అవుతుంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గైస్, ఎందుకంటే మళ్ళీ లేట్ చేస్తే మనకే ఇబ్బంది. ఓకే, అండ్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, మళ్ళీ స్టే ట్యూన్ గైస్. ఫైనల్గా కిందికి అయితే వచ్చినాం. సో మీరు చూసుకున్నట్టయితే మా సూరత్ అయితే మంచి మోడల్ డ్రెస్ అనేది రెడీ. సో డైరెక్ట్ విగ్రహాల దగ్గర కలుసుకున్నాం, ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల లాగ్ చేయొద్దు అండ్ డిస్టర్బెన్స్ ఉండదు. అందుకనే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, స్టే ట్యూన్. ఓకే గైస్, సో ఫైనల్గా చూసినట్టయితే మనమైతే వచ్చేసి అయితే ఇటు సైడ్ అయితే వచ్చేసినాం మనము. ఇంకా నెక్స్ట్ ఆ షాప్కి అయితే వెళ్దాం. సరే ఫస్ట్ ఈ షాప్కి అయితే చూద్దాం. ఇక్కడైతే మొత్తం ఈ ట్రేతోనైతే మనమైతే మొత్తం అయితే కనుక్కున్నాం. ప్రతి ఒక్క విగ్రహాన్ని అయితే మంచిగా కవరింగ్ చేసుకుంటా ఫోకసింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి రాగానే చిట్టి గణపతుడు అయితే మనకైతే కనపడ్డాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ముద్దుగా అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపీ అయితే ఉన్న మంచి కలర్స్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపీ ఉంది. ఒబ్బబ్బబ్బా, శివుడు పార్వతి గణపతి ఓపీ మావ. అసలు నిజంగా చాలా బాగున్నది. ఈ ఎక్కడ అంటే మనకి యశోద కావడం అనేది. తర్వాత అడ్రస్ చెప్తాను. సో ఓపీ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా ఓపీ అసలు బాగుంది మా అసలుకి. నిజంగా మోడల్ ఉంది అయితే ఉంది. ఇది చూడండి, చిన్న గణపతిలో అయితే మామూలు హైలైట్ లేవు. ఇక్కడైతే ఇంకా మామూలు మోడల్ కాదు ఇవి. అసలు బాబా ఈ లైటింగ్ తో గణపతి హైలైట్. అబ్బా నువ్వు యాక్షన్ అంత అనగీరా. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టు మంచిగా కృష్ణుడు ఇట్లా కృష్ణులకైతే మామూలు లేదు. ఇంకా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అయితే మామూలుగా అయితే చాలా బాగుంది, మామూలుగా లేవు అసలుకి. క్రాక్ ఉన్నాయి. సో మనోడు అయితే చూపిస్తాడు చూడండి. బాబా ఓపీ ఉన్నాయి మా. ఇక్కడ చూడండి మా, అసలుకి దీనికే ఫిదా అయిపోయినా నేను. సో చాలా బాగుంది. అండ్ ఇక ఈ ఒక మంచి గణపతులు. ఇంకా నీకు మెయిన్గా చూపించాలంటే ఈ విగ్రహం మామ. ఈ ఒక లైటింగ్తోనే విగ్రహం మామూలు హైలైట్ లేడు. హైలైట్ మొత్తం మామూలు హైలైట్ కాదు అసలుకి. క్రాక్ ఉంది మొత్తం. ఇక ఇక్కడ చూసుకున్న ప్రతి ఒక్క విగ్రహం ఫస్ట్ టైం మహబూబాద్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా మహబూబాద్లో. ఇప్పటి వరకు నేను పుట్టిన కాడ నుంచి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా నేను ఇట్లా వినాయకుడి షాప్కి వచ్చి అయితే చూడలేదు. బట్ నేను వినాయకుని చూసిన, బట్ ఇలా షాప్స్కి వచ్చి విజిట్ చేయలేదు ఫస్ట్ టైం. ఇది చాలా బాగుంది. అది కూడా మీకోసం వచ్చిన. యాక్చువల్లీ నేను రాకపోతే కేవలం మీకోసం మాత్రమే నేనైతే వచ్చా. సో వీడియోని కొంచెం అంత లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి మనం వెంటనే వేదిక ఉన్న షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోండి మామ. ఈ ఒక అక్కడ చూడు బాబా అసలు మామూలు లేదు, హైలైట్ ఉన్నాడు మా. సరే ఇక ఏది చేయకుండా ఆ షాప్కి అయితే వెళ్ళిపోదాం. మామ మెయిన్ విషయం ఇంకోటి చెప్తాను. సో ఇక్కడ చెప్పేద్దాం. ఏంటంటే ఇది వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, డబ్బులు తీసుకొని ఏదో వీడియో చేస్తున్నాను కాదు. మీకు ఇన్ని షాపులు ఎందుకు చెప్తాం మామ. నేను జస్ట్ విజిట్ చేస్తున్నాను కాబట్టి మీకైతే అందరు చూపిద్దామని ఒక మంచి ఉద్దేశంతో అయితే నేను వచ్చాను. ప్రమోషన్స్ కానీ మనీ తీసుకొని అలా అయితే నేనేం చేయలేదు. ఓకే, ముందే చెప్తున్నాను. మళ్ళీ ప్రమోషన్ చేసి డబ్బులు తీసుకొని చేసిండు అనుకోవచ్చు, బట్ నేను చేయలేదు. మంచిగా మీకు నచ్చితే మీరు తీసుకుంటారు, నాకు నచ్చితే నాకు కొంచెం బాగుంటుంది, నచ్చింది కదా అని బాగుంటుంది. ఎప్పుడు కానీ విజిట్ చేయలేని ఇలా ఇంకా లేట్ చేయకుండా అదరంగా షాప్కి వెళ్ళిపోదాం. వెళ్దాం మామ. వచ్చాను కానీ ఇక ఇంకో విషయం ఏంటంటే అక్కడున్న విగ్రహాలే ఇక్కడ కూడా యాస్టీస్ అవే ఉన్నాయి. సో నాకు అర్థమైపోయింది, మొత్తం ఇవే ఉన్నాయి కాబట్టి. సో నేనైతే ఈ యొక్క షాప్ని తీయట్లేదు. ఎదురుగా ఏమైనా ఉంటే వెళ్ళిపోదాం. ఓకే, ఎదురుగా ఏమంటే వెళ్ళిపోదాం మామ. రాగానే అయితే మోడల్ విగ్రహం ఉంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తున్నా. ఎలాంటి డైరెక్ట్ అయితే చేయట్లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకనే. చాలా బాగుంది అసలుకి.
గైస్ ఫైనల్గా మనకైతే ఒక విగ్రహం షాప్ అయితే దొరికింది. అండ్ ఇది ఇంకా ఇది వచ్చేసి అయితే రాగానే బొరాన్ అని ఉంది. అసలు మామూలు లేదు విగ్రహం. గోల్డ్ మొత్తం గోల్డ్తోనే విగ్రహం అంటే అసలుకి గోల్డ్తో ఉన్నట్టే ఉంది. అంతా మంచిగా అయితే చేసిండు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఓకే ఇక వెళ్ళినాక కలుద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం హీరో నుంచి తీసుకుందాం. ఓపీ ఉన్నది మామూలు లేదు, కొంచెం ఏవైతే రెడీ కాలేదు. ఓకే ఓకే ఇక మీరు మొత్తం చూసుకున్నట్టే మామూలు లేదు విగ్రహం. ఫస్ట్ రో నుంచి అయితే వెళ్దాం. ఇక చూసుకున్నట్టయితే అంటే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఓపీ ఉంది. ముట్టుకొని వద్దు, మనం ముట్టుకుంటే మన డ్యామేజ్ అయితే మన మీద పడుతుంది. మంచిగా వచ్చినాం, మంచిగా తీసుకొని వెళ్ళిపోవాలి మంచిగా ఉంచి. ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క రెడ్ విగ్రహం మామూలు లేదు, బాగుంది. కలర్గా షైనింగ్గా చాలా 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 బాగుంది. ఈ విగ్రహం చూసుకోవచ్చు. బ్లూ కలర్ విగ్రహం కానీ ఎల్లో కలర్ విగ్రహం కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క మంచి విగ్రహాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. మంచి విగ్రహాలు అయితే మీకు చూపిస్తున్నా, నేను చూస్తున్నా. ఓకే చాలా బాగుంది అసలుకి నిజంగా. ఇంకా నేను చూసుకున్నట్టయితే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్దాం. సరే మెల్లగా అయితే వెళ్దాం. ఓపీ మామూలు లేదు. ఒక్కొక్క విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు. అసలుకి అంత దగ్గర కింద తీసుకోబోతున్నాం. అది కొంచెం దూరం ఏంటి బాబుజీ. ఇక అక్కడ చూసుకున్నట్టయితే మీకు ఓపీ ఉంది. ఇక ఈ యొక్క విగ్రహం వుడ్తో తయారు చేసినట్టయితే ఉంది, వుడ్తోనైతే తయారు చేసినట్టుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్ఫుల్ విగ్రహం ఎట్లా అనిపిస్తుంది రా సూరత్ అయితే అసలుకి మామూలు లేదు. ఓపీ అసలు ఓపీ అని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నిజంగా ఈ యొక్క విగ్రహం చూస్తుంటే మనశ్శాంతిగా అయితే ఉంది మనసుకి. ఇక అబ్బా పరుపులు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మామూలు కలర్ లేవు. మొత్తం చూడండి మబ్బా చేయలేదు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత బాగుందిరా నాయన. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూడకైతే మర్చిపోతురా సూరత్ అయితే అసలుకి. సరే సారీ గైస్. అండ్ ఇటు సైడ్ వచ్చినట్టయితే ఈ విగ్రహం ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహం మామూలు లేదు. మీకు కనబడుతుందో లేదు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మరి చూపిద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మామూలు లేదు. ఓపీ అండ్ ఇక్కడ ఇచ్చాడు అండి. మనం ఇక్కడ చూసుకోండి సో బాగుంది. ఓకే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది హీరో చూసుకుందాం. ఇది బాబా ఇంత చిన్న విగ్రహాలైనా రెడ్గా అయితే ఉంది. ఇంకా మీరు చూసుకున్నైతే ఆ రోజు అయితే ఫస్ట్ హీరో అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ హీరో అయితే ఒకసారి ఇది అయితే చూద్దాం. బాబా ఎలక మీద మామూలు లేదు. ఒక 2-3 నిమిషాలు మన సురత్ అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తాడు. సరే ఇక హీరో. సో గైస్ విగ్రహాలు చూసుకునే మైండ్ బ్లోయింగ్ అవుతుంది మాత్రం. సో గైస్ సూపర్ ఉంది గైస్ విగ్రహం. ఇక్కడ 7,500 నుంచి 14,000 వరకు అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్. ఈ విగ్రహం చూసుకునే హైలైట్ ఉంది గైస్. ఓకే ఇక్కడ చూసుకోండి. బా ఇది ఏ కలర్ ఉండే అసలు పింక్ కలర్ అయితే అసలు ఓపీ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ హైలైట్. ఇది చూడండి యాష్ కలర్ మొత్తం మైండ్ బ్లోయింగ్ అవుతుంది చూస్తుంటే. స్కై బ్లూ అసలు సూపర్ బా హైలైట్ ఉన్నది. ఇది రెడ్ కలర్ హైలైట్ ఉంది అసలు. అతి తక్కువ ధరలు అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే చాలా విగ్రహాలు అయితే సేల్ అయిపోయినాయి అసలుకి. ఇప్పుడే September 2 ఇంకా September 9th అయితే ఇంకా ఉండవు అనుకుంటా. అండ్ బుకింగ్స్ కూడా అయితే అవుతున్నాయి. సో మీరైతే త్వరగా అయితే వచ్చేసేయండి. అడ్రస్ కూడా అయితే మీకు లాస్ట్గా అయితే చెప్తాను. అండ్ ఈ ఒక రెడ్ కలర్ విగ్రహం వచ్చేసి అయితే అసలు నిజంగా మీరు నమ్మరు. వీడియోలో ఎట్లా కనపడుతుంది ఏమో కానీ ఓపీ ఉంది. ఇంకా ఈ యొక్క స్కై బ్లూ కలరు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అదే నాకు మాటలే లేవు, అంత బాగుంది. నాకు ఈ యొక్క ఇక్కడ వరకు ఈ యొక్క చిన్న ఈ సైజుల విగ్రహాలు అయితే నాకు ఇదైతే ఓపీ అంటే ఓపీ పిచ్చ వచ్చేసింది. ఎందుకంటే వైట్ కలర్ మంచి కలర్తో అయితే ఉంది. ఇక మొత్తం చూడండి, మొత్తం చూసుకోండి. ఇక్కడైతే మామూలు తొందరగా అయితే రాకండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సో మీకు ఎవరు కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోండి. చాలా బాగున్నాయి. వెంటనే అయితే ఈ వీడియో చూసి అయితే మీరైతే బుక్ చేసుకోండి. ఈ యొక్క విగ్రహం చూడండి గైస్. సో ఓపీ అంటే హ్యాష్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, మనకి అన్ని కలర్స్ అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక ఇక్కడ చూసుకోండి. ఇక అటు సైడ్ చూసుకున్నట్టయితే
చాలా అంటే చాలా విగ్రహాలు అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ యొక్క గ్రీన్ కలర్ది కానీ, ఈ పింక్ కలర్ కానీ, పర్పుల్ కలర్ కానీ సూపర్ ఉంది, అసలుకి మామూలు లేదు. పర్పుల్ కూడా చాలా బాగుంది, వైట్ అండ్ పర్పుల్ రెండు కలిసి మిక్సింగ్ అయితే చాలా బాగున్నాయి. బాబా ఇట్లా రథం మీద కూర్చున్నట్టు ఇక చాలా బాగుంది. ఏమంటావురా సూర్యతేజ? అంతే అసలు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు సూర్యతేజ కానీ నాకు కానీ అంత బాగున్నాయి విగ్రహాలు. మహబూబాద్లో ఫస్ట్ నేను ఇంత మంచి షాప్ని అయితే చూస్తున్నాను, అందుకే నాకు మాట్లాడతా. అండ్ ఇక చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఇంకో చూడండి, ఈ అసలుకి కలరు మంచి మంచి డిజైన్తో అయితే తయారు అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా నాకు నచ్చిన కలర్స్లలో పెద్ద కలర్ కూడా అయితే ఉంది, ఇట్లా పెద్ద కొంచెం పెద్ద సైజులో అయితే విగ్రహం అయితే ఉంది. బాబా పింక్ కలరు సైజులు కూడా అయితే ఉంటాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజుల వరకు. అండ్ మీకు ఇందాక ఒక విగ్రహం చూపిస్తాను, ఇదే అనమాట. బాబా అక్కడ జూమ్ చేసేదానికన్నా ఇక్కడ అంతే ఇంకా చెప్పడం రాదు, ఇంకా అంత బాగుంది. ఇక్కడ నుంచి హైలైట్ చిన్న విగ్రహాలు మనోడికైతే నచ్చుతాయి. ఓకే ప్యూర్ వైట్ సూపర్ ఉన్నాయి. ప్యూర్ వైట్ అసలు మామూలు లేదు, ప్యూర్ వైట్ కూడా దొరుకుతుందంటే ఇక మాటలు చెప్పలేం. సరే ఇటు వచ్చేసి ఇక పర్పుల్, బ్లూ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇక మీకు గ్రీన్ కలర్ కూడా ఉంది, ఓకే. ఇక దీని మీద మీరు లైటింగ్స్ పెట్టినా అదిరిపోద్ది. ఇక వైట్ కలర్ చెప్పనవసరం లే, ఇక ఆ స్కై బ్లూ కలర్ లేదా దానికి చెప్పనవసరం లే. ఒకసారి ఇక మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఓపి నిజంగా ఈ విగ్రహాలు మామూలు లేదు. మా మొత్తం చూపినా అసలు సూర్యతేజ మొత్తం చూపి ఒక్కొక్క లైన్ చూపి నిజంగా అసలుకి మామూలు లేదు. ఇదంతా ఇది కూడా చూపించేసి మొత్తం ఇదంతా ఓపి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, అంతా బాగున్నాయి. ఇంకా స్కై బ్లూ మొత్తం ప్యూర్ వైట్ ఇది, ఇక ప్యూర్ వైట్. ఇంకా మనకి గ్రీన్ కలర్ విగ్రహము మీరు చూసిరు కదా, చిన్న సైజు నుంచి ఏమంటారు పెద్ద సైజు వరకు, చిన్న సైజు ఇంత నుంచి ఇంత వరకు ఉన్నాయి. ఇక నేను చెప్పని అవసరం లేదు. స్కై బ్లూ నాకైతే ఓపి నచ్చేసింది, ఇదే నచ్చేసింది. మనకు గనక హనుమంతుడు విత్ గద కూడా హనుమంతుడు లెక్క ఓపి కూర్చున్నాడు రా నాయన. గద చూడండి గైస్, గద పట్టుకొని మరి కూర్చున్నాడు. ఇంకా ఈ పర్పుల్ చూడబ్బా, ఇది కూడా నిజంగా మా యాష్ కూడా వాంబో నేను తట్టుకోలేను. ఎంత బాగా ఎలక మీద ఇంకా చూపించి ఎంత డీటెయిల్గా చూపించలే, ఎలక మీద విగ్రహం కూర్చోండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇలా అసలుకి ఎంత బాగుంది మా అసలుకి. నిజం చెప్పాలంటే 500 నుంచి 14,000 అంత వరకు అయితే మనకి మంచి రేట్లతోనైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మంచి ఆఫర్లతో కూడా అయితే మీకు అయితే అందిస్తాము. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను వీళ్ళ నెంబరు. సో మీకు ఒకవేళ నచ్చితే బుక్ చేసుకోండి, లేట్ చేయకండి. ఈ వీడియో చూసి ఏమంటే బుక్ చేసుకోండి, మీకే లాస్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బుకింగ్స్ వస్తున్నాయి అండ్ అలాగే సేల్ అయిపోయాయి కాబట్టి. సో మీరు కూడా బుకింగ్ చేసుకోండి. అన్ని విగ్రహాలు అయితే రెడీగా ఉన్నాయి. 7,500 నుంచి మళ్ళీ చెప్తున్నా, 7,500 నుంచి 14,000 రూపాయల వరకు అయితే మనకి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మంచి ఆఫర్లతో మంచి రీజనబుల్ ప్రైజెస్తో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు బ్రో అంటే అంత బాగున్నాయి కాబట్టి అన్నిసార్లు చెప్తున్నా. బాగాలేకపోతే నేను ఎందుకు చెప్తా చెప్పండి, బాగున్నాయి కాబట్టి, చాలా బాగున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే గాయ్స్, సో సూపర్ ఉన్నాయి మామ అసలుకి నిజంగా ఓపీగా మనమైతే మంచి విగ్రహాలు అయితే చూసినాను. సో బాగున్నాయి, అన్ని విగ్రహాలు అయితే బాగున్నాయి. సో ఫైనల్ మామ మనం ఇంకో షాప్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక శివుడి విగ్రహంతో, అంటే శివుడి ఏమంటారు శివలింగంతో అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్తో మన వినాయకుడైతే బుజ్జి వినాయకుడైతే రెడీగా అయితే ఉండడం మంచి ఊపుతోని, అంటే చాలా బాగున్నాడు అని అయితే అసలు మొత్తం. గైస్ ఇక్కడ చూసుకున్నది నాకు వీడియో అయితే అయిపోయింది, సారీ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి పింక్ కలర్ విగ్రహం ఓపి, అసలు వైట్ కలర్ నిజంగా చెప్పలేకపోతున్నాం, అంత బాగున్నాయి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, వెనకాల వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అలాగే శివలింగం వైట్ కలర్, ఇంకా మన వినాయకుడు అయితే ముందు అనమాట. చాలా బాగుంది. ఇక అక్కడ చూసుకోండి మామ, అసలు నిజంగా బ్రో నిజంగా దండం పెట్టుకోవాలి, అంతా బాగుంది. దండం పెట్టుకోకుండా ఎవరు పోరు. ఇక ఈ విగ్రహాలు చూస్తే ఎవరు పోరు. బాబా ఆహా బాబా ఇంత బాగున్నాయి తెలుసా. అండ్ ఇంకో విషయం మన సూరత్ అయితే చెప్తానంట,
మీకు క్లాస్గా సర్ప్రైజ్ ఉంది, మంచి వినాయకుల విగ్రహం అయితే కావబడుతుంది చిన్నవి. ఓకే, ఇంకో కలర్ విగ్రహం, పర్పుల్ కలర్ విగ్రహం, గ్రీన్ కలర్ విగ్రహం, సారీ లైట్ గ్రీన్ విగ్రహం, లైట్ పింక్ విగ్రహం, మన స్కిన్ విగ్రహం అంటే నార్మల్ స్కిన్ ఉంటుంది చూడండి ఆ విగ్రహం, ఇంకా ఆరెంజ్ గ్రే. అసలు ఎట్లా ఇంత బాగున్నాయి మామూలే. మొత్తం ఒకసారి లుక్ వేసి రారా మంచిగా, దాన్ని లుక్ వేసి రాపో. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఇక మీకు చిన్న విగ్రహాలు చూపిస్తామా, నాకు ఆగట్లేదు నిజంగా అనుకున్నారు. ఓపిరా దండం పెట్టుకున్న వదలలేకపోతున్నా, అంత బాగున్నాయి. కాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఇక అంత బాగున్నాయి మావా. ఇంకా చూసుకో మావా. సో గైస్ ఎంత బాగున్నాయి అంటే ఇక చిన్న విగ్రహాలు చూపిస్తాం, నేను చూపిస్తాను. ఇంకా అంత బాగున్నాయి. ఇంకా చూడండి మా అసలుకి బాగుంది. ఈ ఒక విగ్రహం చూడండి, ఈ ఒక విగ్రహం చూడండి, ఈ ఒక విగ్రహం చూడండి, అండ్ ఈ విగ్రహం చూడండి. అరే లాల్ బాగ్ గణపతి వచ్చినట్టుంది. లాల్ భవానే ఇట్లా కూర్చున్నట్టే, ఈ మీద కూర్చున్నట్టే ఉంది మామ. ఇక్కడ చూసుకోవచ్చు. బా చూడ పాముల మీద పడుకో అంటే కూర్చొని బా చెప్పండి మాటలు అట్లా అంత బాగున్నాయి. ఏం చెప్తాం మామ. ఈ చిన్న చిన్న విగ్రహాలు చూడు, ఈ విగ్రహం చూడు, బా సింహాసనం మీద కూర్చొని అబ్బా ఇంత క్యూట్ మామ. అసలుకి నిజంగా ఎంత బాగున్నాయి. కలరింగ్ ఇంకా ఇది చూడండి, ఈ చిన్న మా వీడియో లెంత్ అయితే మామూలు లెంత్ కాలేదు, 16 minutes అవుతుంది. ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ అనమాట. సో ఇంకా వీడియో అయితే ఉంది. సో కాకపోతే అయితే నేనైతే ఒక నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో దయచేసి నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. ఓకే గైస్, స్టే ట్యూన్, బై బాయ్. త్వరలోనే అప్లోడ్ చేస్తాలేండి.